హిమాలయాల హృదయాల్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ ఒక సాధారణమైన దేవాలయం కాదు. అది 108 దివ్య దేశాల్లో ఒకటి. చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన యాత్రాస్థలం, మోక్షాన్ని ఇచ్చే మోక్షద్వారం. వైష్ణవులు ఫాలో అయ్యే 8 స్వయం వ్యక్త క్షేత్రాస్లో ఒకటి. ఆ 8 స్వయం వ్యక్త క్షేత్రాస్ వచ్చేసి తమిళనాడులో ఉన్న శ్రీరంగం, భూలోక వైకుంఠపురంగా పిలువబడుతుంది. శ్రీమూష్ణం భూవరాహస్వామి టెంపుల్, నాంగునేని వనమలై తోతాద్రి పెరుమాల్ టెంపుల్, తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉంది. నైమిషారణ్యంలో ఉన్న నైమిష్నాథ్ ఆలయం, రాజస్థాన్ పుష్కర్లో ఉన్న శ్వేత వరాహస్వామి ఆలయం, నేపాల్ ముక్తినాథ్ టెంపుల్ అండ్ ఈ బద్రీనాథ్. మనం ఇవాళ ఈ వీడియోలో బద్రీనాథ్ స్థల పురాణం, బద్రీనాథుడికి మహాభారతానికి ఉన్న సంబంధం, బద్రీనాథ్కి వెళ్తే విజిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అలాంగ్ విత్ మానా విలేజ్ కవర్ చేద్దాం. ఈ బద్రీనాథ్ యుగాలుగా కొనసాగుతున్న దివ్య తపస్సు యొక్క స్థలం. స్కాంద పురాణం ప్రకారం ఈ ప్రాంతం బద్రికాశ్రమంగా ప్రసిద్ధి చెందింది. దేవతలు కూడా తపస్సు చేసే పవిత్ర స్థలం. ఈ భూమి మీద ప్రతి పర్వతం, ప్రతి నది, ప్రతి గాలి కూడా దివ్యత్వాన్ని మోస్తుంది. 3 లోకాలలో, స్వర్గ, భూ, పాతాళ లోకాలలో అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. బట్ బద్రీనాథ్ లాంటిది లేదు అని చెప్పారు. విష్ణు పురాణ అండ్ భాగవత పురాణాల ప్రకారం లార్డ్ విష్ణు ఈ హిమాలయ ప్రాంతాన్ని తన తపస్సుకు ఎంచుకున్నారని, ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించడానికి అని చెప్పబడుతుంది. అలా తీవ్రమైన చలి, గాలి మధ్య ఆయన చాలా ఇయర్స్ ధ్యానం చేశాడు. ఆ సమయంలో దేవి లక్ష్మి ఆయనని అలా చూడలేక రక్షణగా ఉండడానికి బద్రి చెట్టుగా మారింది. బద్రి చెట్టు అంటే రేగి పండ్ల చెట్టు. ఆ ప్రాంతంలో బద్రి చెట్లు ఎక్కువగా ఉండేసరికి బద్రీనాథ్గా ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర స్థలానికి మరో ముఖ్యమైన అర్థం నరనారాయణుల యొక్క తపస్సుతో వస్తుంది. భాగవత పురాణం ప్రకారం దాముడు అండ్ మూర్తి దంపతులకు జన్మించిన నరనారాయణులు ఇక్కడ నిత్యం లోక కళ్యాణం కోసం అండ్ సప్తజీవుల శ్రేయస్సు కోసం తపస్సు చేశారు. నరుడు మనిషి యొక్క ప్రతీకగా ధర్మం కోసం పోరాడితే, నారాయణుడు పరమాత్మ యొక్క ప్రతీకగా ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసిద్ధించారు. వీరి ద్వారా మనిషి మరియు దేవుడి మధ్య ఉన్న సంబంధం తెలియజేయబడుతుంది. అలా వారి తపస్సును చూసి కలవరపడిన ఇంద్రుడు వారి తపస్సుని భంగం చేయడానికి అప్సరసను పంపించారు. కానీ నారాయణుడు తన తపశ్శక్తితో ఊర్వశిని సృష్టించి ఇంద్రునికి బహుకరించారు. దైవ తపస్సు ముందు ఆకర్షణలన్నీ నిష్ఫలమని చూపించారు. ఈ కథ బద్రీనాథ్ ఇంద్రియ విజయానికి ప్రతీకగా నిలబడుతుంది. అంతేకాకుండా బద్రీనాథ్ కథలో అత్యంత గంభీరమైన భాగం ఒక అసంపూర్తి యుద్ధం. నరనారాయణులు ఒక శక్తివంతమైన రాక్షసుడు అయిన సహస్ర కవచతో యుద్ధం చేశారు. అతనికి 1000 కవచాలు ఉండేవి. ప్రతి కవచాన్ని ధ్వంసం చేయడానికి మహాతపస్సు అవసరం. ఒకరు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకొకరు తపస్సు చేస్తూ నరనారాయణులు ఇద్దరు యుగాల పాటు అతని ఒక్కొక్క కవచాన్ని ధ్వంసం చేశారు. 999 కవచాలు ధ్వంసం చేసేసరికి సహస్ర కవచ మిగిలిన ఒక కవచంతో సూర్యుని ఆశ్రయం కోసం వెళ్లిపోయారు. పురాణాలలోని కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం ఆ రాక్షసుడే తర్వాత కర్ణగా జన్మించారు అని చెప్పబడుతుంది. కర్ణుడు జన్మతః పొందిన కవచకుండలాలు అతని గత జన్మ యొక్క అవశేషాలుగా భావించబడతాయి. మహాభారతంలో నరనారాయణులు మళ్ళీ అవతరించారు. అర్జునగా నరుడు, శ్రీకృష్ణగా నారాయణుడు. ఈసారి యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. కర్ణుడు అపారమైన శక్తి, దానం, ధర్మంతో ఉన్నప్పటికీ దైవ మార్గదర్శకం లేకుండా తన విధిని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. చివరికి అర్జునుడు శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో కర్ణుడిని ఓడించాడు. ఇది నరనారాయణుల అసంపూర్తి యుద్ధం పూర్తయిన క్షణంగా భావించబడుతుంది. ఇదే సమయంలో మహాభారతంలో పాండవులు తమ చివరి ప్రయాణంలో ఈ ప్రాంతం ద్వారా స్వర్గానికి వెళ్లారు అని చెప్పబడుతుంది. అందువల్ల దీనిని మహాప్రస్థానం అంటారు. అండ్ బద్రీనాథ్ని మోక్షానికి దారి అని విశ్వసించబడుతుంది. అలాగే నారదుల వారు కూడా ఇక్కడ తపస్సు చేసి విష్ణుని స్తుతించినట్లుగా, అమరత్వం పొందినట్లుగా చెప్పబడుతుంది. నారద్కుండ్ ఈ దివ్య చరిత్రకి సాక్ష్యంగా నిలుస్తుంది. కాలక్రమంలో ఆలయం కనుమరుగైనప్పుడు 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నారద్కుండ్ నుండి విష్ణు విగ్రహాన్ని వెలికి తీసి మళ్లీ ప్రతిష్ఠించి పూజలను పునరుద్ధరించారు. అప్పటి నుండి బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన యాత్రాక్షేత్రంగా నిలిచింది. ఇది మన బద్రీనాథ్ యొక్క దివ్య స్థల పురాణం. ఇప్పుడు మనం కేదార్నాథ్ నుండి బద్రీనాథ్కి వెళ్లే దారిలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆలయాలు అండ్ వాటి విశిష్టతని తెలుసుకుందాం. అందులో మొదటిది గోపీనాథ్ టెంపుల్. పంచ్ కేదార్ తర్వాత
ఇది అత్యంత ప్రసిద్ధమైనది. దీని స్థల పురాణం వచ్చేసి శివుడు తపస్సుని భంగం చేయడం వల్ల మన్మధుని భస్మం చేసిన ప్లేస్ ఇదే. ఆ తర్వాత రతీదేవి మహాశివునికి తపస్సు చేసి కామదేవుడిని బ్రతికించుకున్న ప్లేస్. గోవులు అండ్ గోవుల పాలకుల వల్ల గోపినాథ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఆ టెంపుల్ కంటే టెంపుల్ వెనకాల ఉన్న 16 feet తో ఉన్న త్రిశూల్ చాలా ఫేమస్. త్రిశూల్ శివుడిని రీప్రజెంట్ చేస్తే దానికి ఉన్న గుడ్డలి శక్తిని రీప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ భక్తులు నిత్యం శివశక్తిని ఆరాధిస్తూ ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ త్రిశూల్ పైన బ్రహ్మలిపి కంటే ఓల్డెస్ట్ లిపి ఉందని అండ్ అష్టధాతువులతో తయారు చేశారు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెబుతుంది. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి జోషిమఠ్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్. హిరణ్యకశ్యప్ వధ తర్వాత నరసింహస్వాముల వారు కొన్ని రోజులు హిమాలయాలో ఇక్కడే స్టే చేశారు. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటి. శంకరాచార్యుల వారు స్థాపించారు. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి భవిష్యభద్రి ఆలయం. ఫ్యూచర్ గురించి చెప్పబడే ఒక డివైన్ ప్లేస్. ప్రస్తుతం మనం దర్శనం చేసే బద్రీనాథ్ టెంపుల్ ఒక రోజు అందరికీ అందుబాటులో ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి మార్పులు, పర్వతాలలో మార్పులు, ఆ ప్రాంతం పూర్తిగా మూసుకుపోతుంది అని బిలీవ్. ఆ సమయం వచ్చినప్పుడు భక్తుల కోసం విష్ణువు కొత్తగా దర్శనం ఇస్తాడని చెబుతారు. అదే భవిష్యభద్రి. ఇక్కడి ఐడల్ చాలా యూనిక్ గా ఉంటుంది. లార్డ్ విష్ణు స్వయంగా రాయిలో రూపం తీసుకుంటున్నారని నమ్మకం. అంటే ఫ్యూచర్లో ఇక్కడే మెయిన్ బద్రీనాథ్ అవుతుంది అని బిలీఫ్. ఇంకో ఇంట్రెస్టింగ్ బిలీఫ్ ఏమిటంటే జోషిమఠ్లో ఉన్న నరసింహస్వామి టెంపుల్లో ఉన్న ఐడల్ చేతి ఆమ్ రోజు రోజుకి థిన్ అవుతుంది. ఆ చెయ్యి పూర్తిగా అంతరించిన రోజు బద్రీనాథ్ రూటు క్లోజ్ అవుతుంది. నరనారాయణుల పర్వతాలు కలిసిపోతాయని, ఆ తర్వాత భవిష్యభద్రి ఓపెన్ అవుతుంది అని, అందుకే దీనిని ఫ్యూచర్ బద్రీనాథ్ అని అంటారు. దీని తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి యోగా ధ్యాన్ బద్రి ఆలయం, పంచబద్రీలలో ఒకటి. నెక్స్ట్ టెంపుల్ పాండుకేశ్వర్. పాండు మహారాజ్ తన 2 భార్యలతో కలిసి పాండవులకు జన్మని ఇచ్చిన ప్లేస్ ఇది. పాండురాజుల వారు ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు రతి క్రీడలో ఉన్న జింకని చంపేస్తారు అని మనందరికీ తెలుసు. జింక రూపంలో ఉన్న మునులవారు రతిలో ఉన్న జంతువులను వేటాడొద్దని తెలిసి కూడా ఈ పని చేసినందుకు నువ్వు నీ భార్యలతో సంగమించినప్పుడు అతి ఘోరమైన మరణం పొందుతావు అని శాపిస్తారు. ఆ తర్వాత పాండురాజు తన భార్యలతో వచ్చి పాండుకేశ్వర్లో స్టే చేశారు అని చెప్పబడుతుంది. కుంతిదేవి వరం తెలిసి వరంతో కుంతి, ధర్మరాజు, భీముడు, అర్జునులకి జన్మనిస్తే మాద్రి, నకుల సహదేవులకి జన్మనిస్తుంది. ఈ ప్లేస్లో ఆ టెంపుల్స్ ఉంటాయి అండ్ పాండురాజు మోక్షానికి వెళ్ళిన ప్లేస్ ఇదే. ఆ తర్వాత నెక్స్ట్ టెంపుల్ హనుమాన్ చెట్టి. ఆంజనేయ స్వామి భీమునికి ఆశీర్వాదం ఇచ్చిన ప్లేస్ ఇదే. భీముడు ఒకరోజు ద్రౌపది కోసం సౌగంధిక పుష్పాలను తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. దారిలో ఒక ముసలికోతి తోకని కూడా పక్కకు జరపలేకుండా చాలా నీరసంగా పడుకొని ఉంటుంది. అడవికి వచ్చిన భీముడు ఆ కోతిని పక్కకు జరగమని చెప్పినప్పుడు ఆ కోతి నేను ముసలివాడిని, నా తోకను కూడా కదపలేను అని చెప్పడంతో భీముడికి కోపం వచ్చి కోతిని కదపడానికి ట్రై చేశాడు. కానీ అతి బలవంతుడైన భీముడు తోకని కూడా కదపలేరు. ఆ తర్వాత ఆ కోతి పెద్ద హనుమాన్లా ప్రత్యక్షమవుతారు. బలం గర్వానికి కాదు, సత్యానికి ఉపయోగించు అని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఇది హనుమాన్ చెట్టి యొక్క కథ. నెక్స్ట్ బ్రహ్మ కపాలం. బ్రహ్మ అహంకారాన్ని తొలగించడానికి శివుడు కట్ చేసిన 5th హెడ్ ఇక్కడే పడింది అని చెప్పబడుతుంది. ఒకప్పుడు లార్డ్ బ్రహ్మకి 5 హెడ్స్ ఉండేవి. అహంకారంతో బ్రహ్మ తనని తాను గొప్పగా భావించడం వల్ల శివుడు కోపంతో బ్రహ్మ ఒక తలను తొలగించాడు. కానీ ఆ తల శివుడి చేతికి అతుక్కుపోయింది. చివరికి శివుడు బద్రీనాథ్ దగ్గర ఉన్న బ్రహ్మ కపాలానికి చేరుకున్నప్పుడు ఆ స్కల్ అక్కడ శివుడి చేతి నుండి పడిపోయింది. అప్పటి నుండి ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైన స్థలంగా మారింది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదోషాలు తొలగి పూర్వీకులకు మోక్షం లభిస్తుంది అని నమ్మకం. బద్రీనాథ్ వెళ్తే బ్రహ్మ కపాలం తప్పకుండా దర్శించండి. బద్రీనాథ్ వెళ్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ మానా విలేజ్. ఇది ఇండియాకి లాస్ట్ విలేజ్ గా ప్రసిద్ధి చెందింది. బట్ ఇది ఇండియాస్ ఫస్ట్ విలేజ్. చైనా బార్డర్ లో ఉన్న ఈ విలేజ్ బద్రీనాథ్ టెంపుల్ నుండి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది చిన్న గ్రామం మాత్రమే కాదు, ఇది మహాభారత చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పవిత్ర ప్రదేశం. ఇక్కడే వేదవ్యాసుల వారు మహాభారతాన్ని రచించారు అని నమ్మకం. ఇక్కడ వ్యాసగుహలో
వ్యాస మహర్షుల వారు కూర్చొని మహాభారతాన్ని చెప్పగా గణేషుల వారు గణేష్ గుహలో కూర్చొని వ్యాస మహర్షి చెప్పిన మహాభారతాన్ని వ్రాసారని నమ్మకం. ఇక్కడ జరిగిన ఒక చమత్కారం ఏమిటంటే వ్యాస మహర్షుల వారు గణేష్ల వారిని మహాభారతం రాయడానికి అడిగినప్పుడు గణేష్ల వారు మీరు మధ్యలో ఆగకుండా చెప్తే నేను రాస్తాను, ఎక్కడైతే చెప్పడం ఆగిపోతారో అక్కడే రాయడం ఆపివేస్తాను అని చెప్పారు. దానికి వ్యాసుల వారు అంగీకరించి ఒక షరత్తు పెట్టారు. సరే, నేను ఆపకుండా చెప్తాను, బట్ నువ్వు నేను చెప్పిన ప్రతి దానిని అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని. అలా వ్యాసుల వారు అర్థం చేసుకోవడానికి అతి కష్టమైన శ్లోకాలని చెబితే దానిని గణేషుల వారు అర్థం చేసుకునే లోపు ఇంకో శ్లోకం వ్యాస మహర్షుల వారు ఆలోచించేవారు. అలా గణేష్ల వారు రాస్తూ ఉంటే ఆయన కలం విరిగిపోయింది. అప్పుడు గణేష్ల వారు తన దంతాన్ని విరిచి రాయడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అలాగా ఏకదంతులుగా పిలువబడ్డారు. ఇలా 18 పర్వాలు, లాక్స్ ఆఫ్ శ్లోకాలు రాశారు ఇక్కడ. అందుకే ఈ ప్రదేశం మహాభారతం ప్రారంభమైన స్థలంగా భావిస్తారు. మన విలేజ్లో నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్ భీంపూల్. పాండవులు స్వర్గారోహణకి మార్గంలో ద్రౌపది సరస్వతి నదిని దాటలేనప్పుడు భీముడు ఒక పెద్ద బండరాయిని చేతిలా పెట్టారు. దానిపైన భీముడి వేలిముద్రలు కనిపిస్తాయి. అందుకే దీనికి భీంపూల్ అని పేరు. ఇక్కడే సరస్వతి నది ప్రారంభమయ్యి కొద్ది దూరం వెళ్ళాక ఈ నది అంతర్ధానం అవుతుందని చెబుతారు. అందుకే ఇక్కడ ఒక్క ప్లేస్లో మట్టుకే సరస్వతి నది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ షార్ట్, మీరు కనుక కేదార్నాథ్ టెంపుల్ నుండి బద్రీనాథ్ వెళ్తూ ఉంటే ఈ పిక్చర్లో చూపించిన విధంగా ఈ ప్లేసెస్ ఈ ఆర్డర్లో కవర్ చేస్తాము. కేదార్నాథ్ నుండి గుప్తకాశ్ నుండి రుద్రప్రయాగ్ అండ్ కర్ణప్రయాగ్ క్రాస్ చేస్తూ చమోలి రీచ్ అవుతాము. చమోలీలో గోపీనాథ్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత జోషిమఠ్లో నరసింహస్వామి టెంపుల్, ఆ తర్వాత భవిష్య బద్రి, ఆ తర్వాత యోగాధ్యాన్ బద్రి, ఆ తర్వాత హనుమాన్ చెట్టి, ఆ తర్వాత బద్రీనాథ్ టెంపుల్, తర్వాత అక్కడే నారద్కుండ్ అండ్ బ్రహ్మకపాలం, ఫైనల్గా మానా విలేజ్ విజిట్ చేస్తాము. ఈ సమస్త కథల సారాంశం ఏమిటంటే బద్రీనాథ్ కేవలం ఒక దేవాలయం కాదు, ఇది విష్ణువు తపస్సు చేసిన స్థలం, లక్ష్మి కరుణగా మారిన స్థలం, నరనారాయణులు ధర్మాన్ని స్థాపించిన స్థలం, కర్ణుడు అర్జునుడు శ్రీకృష్ణుల ద్వారా ఒక యుగాల యుద్ధం ముగిసిన స్థలం మన ఈ బద్రీనాథ్. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రదేశాన్ని దర్శించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ బద్రీనాథుడి దర్శనం కృప ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర్ హర్ మహాదేవ్.